టేస్టీ లడ్డు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ శనగ్గింజలు, బెల్లం, నువ్వులు, యాలక్కాయ, బాదం పప్పు. ఐరన్ లడ్డు అండి. ఐరన్ లోపం ఉన్న వాళ్ళు రోజు ఒక లడ్డు తింటే మన శరీరానికి కావాల్సిన ఐరన్ అందుతుంది. నచ్చితే ట్రై చేయండి. ఎలా చేస్తారో చూపిస్తాను రండి. ముందుగా పల్లీలు వేసుకున్నాం, మిక్సీకి వేసుకున్నాం. పల్లీలు ఇలా పొడి చేసుకోవాలి. ఇలా ఒక పళ్ళెంలోకి వేసుకోవాలి. అలాగే నువ్వులు కూడా పొడి చేసుకున్నాం. ఇలా అలాగే బాదం పప్పు వేసుకున్నాం. ఇలా అలాగే 2 యాలకబుడ్డలు ఇందులోకి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మిక్సీకి వేసి చూపిస్తాను. నువ్వులు బాదం పప్పును పొడి చేసుకుని ఇది కూడా ఇందులోకి వేసుకుంటున్నాం. ఇందులో పల్లి పొడి, నువ్వుల పొడి, బాదం పొడి ఇవన్నీ వేసుకున్నాము. మళ్ళీ మిక్సీకి వేసుకున్నాం. ఇలాగ ఇప్పుడు ఇందులో బెల్లం కూడా వేసుకుంటున్నాం. తినగలిగే తీపిని బట్టి బెల్లం వేసుకున్నాం. నాకైతే 1 కప్ వేసుకున్నా చాలు. స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. కలిసేలాగా వేసుకున్నాం కదండి. ఒక ప్లేట్లోకి వేసుకొని లడ్డూలు చేసి చూపిస్తాను. ఇలా లడ్డూలు చేసుకుని ఇలా పెట్టుకో. ఐరన్ లడ్డు నచ్చితే ట్రై చేయండి. పిల్లలకైతే చాలా మంచి హెల్దీ లడ్డు అండి. కంపల్సరీ పిల్లలకు తయారు చేసి పెట్టండి. ఇలా తినే వాళ్ళకైతే ఇలాగే రోజు ఒక లడ్డు ఇవ్వండి. ఐరన్ లోపం ఉండే వాళ్ళకి మన బాడీకి కావాల్సినంత ఐరన్ అందుతుంది. ఎముకలు బాగా బలంగా తయారైతే సన్నగా ఉండే పిల్లలు కూడా లావు అవుతారు. మా మామ మా పిల్లలకు చేసి ఇచ్చేవాడండి. ఇలాగా మేము ఇలా లడ్డు తింటే లడ్డు తినిపిస్తాం, లేదంటే పాలల్లో కలిపిచ్చేస్తాను. మీకు ఎలా నచ్చితే అలా వాడుకోండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. 2 రకాల లడ్డూలండి. బెల్లం, వైట్ నువ్వులు, పల్లీలు. ఇది బ్లాక్ నువ్వులు.